గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు తెలుగు రాష్ట్రాల్లో 4వ విడత ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు. ఎన్నికల్లో ఓటేసేందుకు ఏపీకి హైదరాబాద్ బస్సుల క్యూ, ప్రయాణికులతో కిక్కిరిసిన రైళ్లు, బస్సులు. తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన మద్యం దుకాణాలు, రేపు సాయంత్రం ఓపెన్ కానున్న షాప్స్. కొనసాగుతున్న చార్ధామ్ యాత్ర, యమునోత్రికి పెరిగిన భక్తుల రద్దీ. ఆఫ్ఘనిస్తాన్లో భారీ వరదలు, 200 మందికి పైగా మృతి, పలువురు గల్లంతు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ప్రచార పర్వం ముగియడంతో ఎక్కడికక్కడ మైకులు మూగబోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 4వ దశ ఎన్నికల్లో భాగంగా ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు రేపు జరగనున్నాయి. 25 పార్లమెంటు స్థానాలకు సైతం అదే రోజు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,14,00,000 మందికి పైగా ఓటర్లు ఓటు వేయనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. భద్రత కోసం 1,06,000 మంది పోలీస్ బలగాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మొత్తం 1,60,000 ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. మరోవైపు 166 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తారు. అటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ప్రచార పర్వం ముగిసింది. 4వ విడతలో భాగంగా ఇక్కడ కూడా 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక కూడా రేపే జరగనుంది. మరోవైపు 13న ఎన్నికల పోలింగ్ రోజు అన్ని సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని అన్నారు. పోలింగ్ కోసం తెలంగాణ వ్యాప్తంగా 60,000 మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో పాల్గొంటారని ప్రకటించారు వికాస్ రాజ్. మొత్తంగా 4వ విడతలో భాగంగా దేశవ్యాప్తంగా ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఏపీలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఏపీలో ఇప్పటి వరకు 269 కోట్ల రూపాయల సొమ్మును సీజ్ చేశామని ఆయన చెప్పారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్తో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ సభలు, ఎన్నికల ఊరేగింపులు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం, మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషిద్ధమని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
6,389. దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 12,438 మనం ఫైనల్ చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ కింద అంటే నౌ బికాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఉండాలి, అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి. మనకు వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ వుడ్ బి సఫిషియంట్ ఫర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్. కానీ క్యాండిడేట్స్ నుంచి వరీ లిస్ట్ వస్తున్నాయి, తర్వాత అబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు. సో వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ ప్లేసెస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది, డౌట్ఫుల్ ఉంది. కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్ కాస్టింగ్ కలెక్టర్లు, ఎస్పీలు, అబ్జర్వర్, డిస్ట్రిక్ట్లో ఉన్న అబ్జర్వర్ డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ 34,651 పోలింగ్ స్టేషన్లో మేము వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. జనరల్ బ్యాన్ ఆన్ టెలికాస్టింగ్ ఆఫ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్. ఒపీనియన్ పోల్ కూడా 6 o'clock నుంచి nobody can conduct an opinion poll. Second thing is that exit poll కూడా పోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ డే ఆఫ్ పోలింగ్, బికాజ్ మనకు 4th వరకు టైం ఉంది కాబట్టి 4th కౌంటింగ్ జరుగుతుంది. లాస్ట్ ఫేజ్ పోలింగ్ 1st of June జరుగుతుంది. సో ఎగ్జిట్ పోల్ ఆల్సో 1st June వరకు ఎవరు చేయకూడదు. అంటే చేస్తే దే షుడ్ నాట్ పబ్లిష్ ద రిజల్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఎగ్జిట్ పోల్ అయితే వీళ్ళు చేస్తారు, బట్ దీస్ రిజల్ట్స్ కెన్ నాట్ బి పబ్లిష్డ్. దిస్ కెన్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ఎనీ ఫోరం ఇంక్లూడింగ్ మీడియా, టీవీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. ఎన్నికల తనిఖీలో ఇప్పటివరకు 320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే దాదాపు 8,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 2,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90,000 మంది ఉద్యోగులు పాల్గొంటారని, సి విజిల్ టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలు కాకుండా మొత్తం 72,000 మంది పోలీసు బందోబస్తులో ఉంటారని వికాస్ రాజ్ చెప్పారు. ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లీకర్ ఉండొచ్చు, ఆల్ దోస్ థింగ్స్. అందుకనే ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో, వీకర్ సెక్షన్ ఏరియాస్లో, వనరబుల్ ఏరియాస్లో they have to continuously have a watch. Obviously loudspeakers are not permitted. All Kalyan Mandapalu, marriage halls, community halls, wherever general ga ee election campaigning kosam baita valu vachi konta untaru, so they are not supposed to be there. So they are expected to leave by 4 o'clock and 6 o'clock respectively. All election campaigning through public meetings has to come to a halt. So that is the most important issue. Deento saha whatever other arrangements are to be done, 144 CRPC lagu chestaru, DOs, CPs వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం not more than 4 people can assemble. So that is the basic thing. Campaigning ends. Campaigning to saha display of election material in all types of media also has restrictions. Displaying any election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. There will be a total ban on transmission of bulk SMS from 4 o'clock and 6 o'clock onwards. Election related bulk SMS. పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల కోసం 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీస్ విభాగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మ్డ్ కంపెనీలు వచ్చాయని, 7,000 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు నిర్వహణలో ఉంటారని చెప్పారు.
మే 13న పోలింగ్ జరగనున్న 4వ దశ ఎన్నికల్లో 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులే రిచ్ క్యాండిడేట్స్గా ఉన్నారు. 4వ దశలో పోటీ చేస్తున్న వారిలో టాప్ 3 సంపన్న అభ్యర్థులు తెలుగు వాళ్లే. టాప్ 10లో 8 మంది తెలుగు వాళ్లే. తొలి 20 మంది సంపన్న అభ్యర్థుల్లో 17 మంది, టాప్ 50లో 37 మంది, టాప్ 100లో 64 మంది, టాప్ 200లో 104 మంది ఏపీ, తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న వారే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 42 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారిలో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు ప్రస్తుత ఎన్నికల్లోని 4 దశలు దేశవ్యాప్తంగా పోటీ చేసిన అందరిలోనూ అత్యంత ధనిక అభ్యర్థులుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ 5,705 కోట్లు. తెలంగాణలోని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు 4,568 కోట్లు. ఏపీలోని నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆస్తుల విలువ 716 కోట్లు. ఆ తర్వాత సీఎం రమేష్ ఆస్తి 497 కోట్లు. గడ్డం రంజిత్ రెడ్డి ఆస్తి 435 కోట్లు. మత్తుకుపిల్లి శ్రీభరత్ ఆస్తి 298 కోట్లు. కాసాని జ్ఞానేశ్వర్ ఆస్తి 227 కోట్లు. కొంపెల్ల మాధవీలత ఆస్తి 221 కోట్లు. మే 13న పోలింగ్ జరగనున్న 4వ దశ ఎన్నికల్లో 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల పోటీ చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులే రిచ్ క్యాండిడేట్స్గా ఉన్నారు. 4వ దశలో పోటీ చేస్తున్న వారిలో టాప్ 3 సంపన్న అభ్యర్థులు తెలుగు వాళ్లే. టాప్ 10లో 8 మంది తెలుగు వాళ్లే. తొలి 20 మంది సంపన్న అభ్యర్థుల్లో 17 మంది, టాప్ 50లో 37 మంది, టాప్ 100లో 64 మంది, టాప్ 200లో 104 మంది ఏపీ, తెలంగాణల నుంచి పోటీ చేస్తున్న వారే. ప్రచార పర్వం ముగియడంతో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. 13న సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ 2 రోజుల్లో డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎప్పుడైతే ఈసీ ఆదేశాలు ఇచ్చిందో మందు బాబులు అలర్ట్ అయ్యారు. ముందుగానే బాటిల్స్ బల్క్ బుకింగ్ చేసుకున్నారు. లిక్కర్ బాటిల్స్ తెచ్చిపెట్టుకున్నారు. మరోవైపు మద్యం షాపులు మూసివేసిన ఓటర్లకు పంచేందుకు లేదని భారీగా మద్యం బాటిల్స్ స్టోర్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో ఓటర్లకు పంచేందుకు అభ్యర్థులు రెడీ అవుతుండగా ఇలాంటి తాయిలాలను కట్టడి చేసేందుకు అధికారులు నిఘా పెంచారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కేంద్ర బలగాలు పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మ్యాచ్ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై ప్రధాని వీధుల గుండా ఫ్లాగ్ మ్యాచ్ సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. कमांडेंट 41st बटालियन श्री नरेंद्र सिंह सेनानी की तरफ से आप सभी का बहुत बहुत आभार व्यक्त करता हूं। बाकी हम स्टेट पुलिस के साथ कंधे के संग कंधा मिला के चलेंगे और फ्री एंड फेयर इलेक्शन के लिए हमारी उम्मीद है। और मैंने अभी 2 दिन से काम कर रहा हूं। मैंने देखा है कि यहाँ के जो स्टेट पुलिस की फोर्सेस हैं और हमारी फोर्सेस, इन्होंने कोऑर्डिनेट बहुत अच्छा कर लिया है और बेहतर काम करेंगे और फ्री एंड फेयर इलेक्शन होगा। और हम पूरा कोऑपरेट करेंगे अपने यहाँ की स्टेट पुलिस को और मुझे उम्मीद है कि इलेक्शन बहुत अच्छा होगा। और आप लोग मीडिया वाले भी इस चीज़ को फैलाएंगे कि हम आपके लिए हैं। पब्लिक को ये बताना है कि हम आपके लिए हैं, आपके लिए यहाँ आए हैं और अच्छी वोटिंग करनी है। और कोई किसी को अगर कुछ इस तरह से बोलता है या इलेक्शन करने से रोकता है तो आप साहब के थ्रू हम तक पहुँचाइए, हम आपके साथ हैं। बाकी मैं ITBP की तरफ से आप सबका बहुत बहुत धन्यवाद करता हूँ। तो मेरी तरफ से भारत माता की जय। टोटल 100+ ITBP जवान एंड GSSP लोग सब पार्टिसिपेट कर रहे हैं। तो मेन पर्पज़ इसका इलेक्शन का ही फोकस है। अभी 13 तारीख को डे आफ्टर टुमारो इलेक्शन से सब फोर्स इलेक्शन के लिए आए हैं। और ये बात के थ्रू एक ही मैसेज देना रहता है हर बार कि सब लोग फोर्स बहुत लोग इसके पास सब लोग पीसफुली अपना वोटिंग कीजिए। ये भी फ्री एंड फेयर मैनर में पुलिस फुल ट्राई करने वाली है। तो वैसे ही लास्ट टाइम के जैसे पीसफुल इस बार भी इलेक्शन हो जाएगा। और इसके बाद बहुत फोर्स जो भी ప్రచార పర్వం ముగియడంతో పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టే రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ఓటర్ నాడి తెలుసుకోవడం, అసంతృప్తిగా ఉన్న వారిని తమ వైపుకు తిప్పుకోవడం పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో ప్రధాన పాత్ర. ఇక్కడ విఫలమైతే ఫలితాలు తారుమారే. అందుకే పోలింగ్కు ముందు మిగిలి ఉన్న ఈ కాస్త సమయంలో పోల్ మేనేజ్మెంట్ పార్టీలన్నింటికీ అత్యంత కీలకం. మరి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? పార్టీల వ్యూహాలేంటి? ఒకసారి చూద్దాం. ఎన్నికల సమరంలో పోల్ మేనేజ్మెంట్ అత్యంత కీలకం. అందుకే ఓవైపు ప్రచారంలో దూసుకెళ్తూనే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించిన నేతలు ఇప్పుడు ప్రచార పర్వం ముగియటంతో ఫోకస్ అంతా పోల్ మేనేజ్ పైనే పెట్టారు. ఎందుకంటే ఇక్కడ కాని విఫలమైతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఈ పనిలోనే మునిగిపోయాయి. అయితే ఈ ప్రక్రియ కోసం పార్టీ నేతలు ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఓటర్లను A-B-C అని 3 వర్గాలుగా విభజించి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారన్న అంచనాకు వస్తుంటారు. పార్టీ నేతల కుటుంబాలు, వారి బంధువులు, సన్నిహితులు, అలాగే పార్టీ సానుభూతిపరులు, పార్టీ మద్దతుదారులను ఏ కేటగిరీలో లెక్కిస్తారు. ఇక ఏ పార్టీకి సంబంధం లేని తటస్థ ఓటర్లను B కేటగిరీలో లెక్కిస్తారు. వీరికి రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయితే వీళ్ళ ఓట్లే చాలా కీలకం. వీళ్ళు పార్టీకి ఓటేస్తే ఆ పార్టీదే విజయం. అదేవిధంగా అధికార పార్టీపై వ్యతిరేకతతో ఉన్నవారు C కేటగిరీలో ఉంటారు. ఇందులో ఇతర పార్టీల మద్దతుదారులు, పార్టీ తీరు లేదా స్థానిక నేతల వల్ల అసంతృప్తితో వ్యతిరేకంగా ఉన్నవారు ఉంటారు. ఇక ఏ కేటగిరీ ఓటర్లపై పూర్తి భరోసాతో ఉన్న నేతలు B-C కేటగిరీలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వీరి అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణాలేంటో తెలుసుకుని వారిని తమ వైపుకి తిప్పుకునే వ్యూహంలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వర్గాల వారిని 2-3 విడతలుగా కలవటం ద్వారా తటస్థ ఓటర్లు, ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓటర్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉంటాయన్న భావనలో ఉంటారు. ఇక ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా కీలకమే. ఈ నేపథ్యంలోనే బూత్ల వారీగా ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను నియమించుకుని వారితో నిత్యం టచ్లో ఉండేలా ఏర్పాట్లను చేస్తుంటారు పార్టీ నేతలు. గ్రౌండ్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఓటర్లంతా తమకు ఓటు వేసేలా బూత్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తారు. బూత్ కమిటీ ఇన్ఛార్జీలు, సభ్యులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడతారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా క్షేత్రస్థాయిలోని నేతలు సంప్రదింపులు జరుపుతారు. ప్రచార పర్వం ముగియగానే నేతలు పోల్ మేనేజ్మెంట్ పైనే దృష్టి సారిస్తారు.
కేవలం గంటల కొద్దీ సమయం మిగిలి ఉండటంతో ఓటర్లను తమ వైపుకి తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తారు. గంపగుత్తుగా ఓట్లు రాబట్టుకునేందుకు కుల, వృత్తి, యువజన సంఘాలు, అసోసియేషన్లు, కార్మిక సంఘాలు, ఇతర సంఘాల వారీగా విందు కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తుంటారు. డబ్బు, ముక్క, చుక్క ఆశ చూపి ఓటు తమకు పడేలా ఎత్తులు వేస్తారు. ఇందుకోసం నమ్మకస్తులైన వారిని ఎంచుకుంటారు. అభ్యర్థి టికెట్ దక్కించుకోవడం, ప్రచారం చేయడం ఒక ఎత్తైతే, ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను పోలరైజ్ చేసి తమకు ఓటు వేసే విధంగా చేయడం మరో ఎత్తు. అందుకే మిగిలిన కొద్ది సమయంలో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తారు. విజయం దిశగా వ్యూహాత్మకంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమకే ఓటు వేసేలా ఎత్తులు వేస్తారు. పైసల పంచాయతీ నేతల అలకలు ఆదిలాబాద్ జిల్లా పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. నగదు పంపకాల వ్యవహారంతో నేతల మధ్య చిచ్చు రాజుకోవడం, ఆ మాత్రం ఖర్చుకైనా ఇవ్వరా అంటూ కార్యకర్తలు సైతం కన్నెర్ర చేయడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల పర్వంలో డబ్బు రాజకీయ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు ఎన్నికల ఖర్చు కోసం ఆయా పార్టీల అధిష్టానాలు డబ్బులు పంపడంతో ఈ చిచ్చు రాజుకున్నట్లు తెలుస్తోంది. నగదు పంపకాలు, లెక్కల వ్యవహారంలో తేడాతో లీడర్ల మధ్య ఈ పైసల లొల్లి ముదురుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మా ఖర్చులకైనా ఇవ్వకపోతే ఎలా అంటూ కార్యకర్తలను నిలదీస్తున్న పరిస్థితితో నాయకులు తీరుపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రధాన పార్టీల నుంచి సుమారు 14 నుంచి 15 కోట్లు అధిష్టానం పంపినట్లు టాక్ నడుస్తోంది. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున నగదు పంపకాలు జరగాలి. కానీ కేవలం నియోజకవర్గానికి 10 నుంచి 15 లక్షల చొప్పున మాత్రమే పంపిణీ చేసి మిగిలిన డబ్బంతా నొక్కేసే ప్రయత్నంలో ఉన్నారట జిల్లా అగ్రనేతలు. దీంతో డబ్బులు సరిపోవడం లేదంటూ నియోజకవర్గంలోని నాయకుల మధ్య సైలెంట్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నామినేషన్ వేసిన నాటి ఇప్పటి వరకు తమ ఖర్చులకైనా డబ్బులు ఇవ్వలేదని కార్యకర్తలు సైతం నేతల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కొందరు నిలదీయడంతో నియోజకవర్గం ఖర్చుల పేరిట ఎంతో కొంత చేతిలో పెట్టి వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారట నేతలు. ఇక హైకమాండ్ ఇచ్చిన డబ్బులు నొక్కేసే ప్లాన్లో భాగంగా డబ్బులకు ఆశపడకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారికి ముందు ప్రయారిటీ ఇస్తూ ఇతర పార్టీల ముందు చులకన కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లా నేతలు. ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండి తమకు అంతగా నమ్మకం లేని కార్యకర్తలకు మాత్రం ఖర్చుల పేరుతో కొంత చేతిలో పెట్టి సర్ది చెబుతూ తమ ఆధీనంలో ఉండేలా అగ్రనేతలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయాలు మనీ మైండ్తో నడుస్తున్నాయి కాబట్టి నేతలు డబ్బులు నొక్కేసే ప్రయత్నం చేసినా, అభ్యర్థులు పిసినారితనం చూపించినా ఆ ప్రభావం గెలుపోటములపై ఎఫెక్ట్ చూపుతుందంటున్నారు రాజకీయ నిపుణులు. ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం లేదని స్పష్టం చేశారు. पिछले 20 घंटे में मैंने जो बातचीत करी है, कई बड़े बड़े एक्सपर्ट से बात की, चुनाव विश्लेषकों से बात, सेफोलॉजिस्ट से बात की, जनता से बात की, फोन पे लोगों से। मेरा अपना आकलन है कि 4 जून के बाद इनकी सरकार नहीं बन रही, मोदी सरकार नहीं बन रही। दोस्तों, अगर मैं गलत हूं तो मेरे को बताना। हरियाणा में इनकी सीट कम हो रही है, राजस्थान में कम हो रही है, कर्नाटक में कम हो रही है, दिल्ली में कम हो रही है, बिहार में कम हो रही है, महाराष्ट्र में कम हो रही है, कर्नाटक में कम हो रही है, बंगाल में कम हो रही है, झारखंड में कम हो रही है। बढ़ कहां रही है? यूपी में कम हो रही है। मेरा अपना मानना है, और सट्टा बाजार में भी जो चल रहा है, इनकी 220 से 230 के बीच में सीट आ रही है, उससे ज्यादा सीट नहीं आ रही। मोदी सरकार नहीं बन रही है, केंद्र में इंडिया गठबंधन की सरकार बन रही है। आम आदमी पार्टी उस सरकार का हिस्सा होगी। दिल्ली को पूर्ण राज्य సో బీజేపీ పతనం ప్రారంభమైందని హర్యానా, రాజస్థాన్, బీహార్, యూపీ, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కమల దళం సీట్లు తగ్గుతున్నాయి. బీజేపీ నాయకులే 220 నుంచి 230 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.